త్యాగాలకు చిహ్నం మొహరం అని మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం రాత్రి వంటంలోని పంజాబ్ సెంటర్లో మొహరం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముస్లిం సోదరులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పవిత్రంగా జరుపుకునే కార్యక్రమం మొహరం అని అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ డాక్టర్ ఎంవి రాజారాం, వెస్ట్ డివిజన్ ఏసీపీ దుర్గారావు, కొత్తపేట సిఐ చిన్నకొండలరావు, లంకా పీర్ పంజా రన్ హుసేని, హాజీ మతావల్లి, ఎస్కే జిలానీ, సైదా ముజాఫర్లు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 54వ డివిజన్ నాయకులు షేక్ హసీన్ బాషా, జెడ్ఎన్ బాషీ తదితరులు పంజాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రోజు మొహరం దస్ఖన్ అంటే మనకి ఇస్లాం వచ్చిన పండుగ సందర్భంగా ఒకవైపు చూస్తే మాకు దుఃఖం, ఒకవైపు చూస్తే మాకు పండగ వాతావరణం. దుఃఖం ఎందుకంటే మా ఇమాం హుసేన్ గారు ఇవాళ కాలం చెందిన రోజు, అలాగే మాకు ఇస్లాం పుట్టింది కూడా ఈ రోజు నుంచి ఇస్లాం పుట్టింది మాకు. అందుకనే మనకు ఈ మొహరం పండుగ ప్రతి సంవత్సరం కూడా గుర్తుగా చేసుకుంటాం. పంజా సెంటర్లో లంకపీర్ పంజా
రంగుసేని పంజా 200 సంవత్సరాల క్రితం చూసుకుంటే కాళేశ్వరం మార్కెట్ వసలత ఎదురుగా డాక్ యార్డ్ ఉంది కదా, అక్కడ ఉండేది. తర్వాత అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు మాకు పంజా సెంటర్లో కేటాయించారు. అప్పుడు మనం ఇక్కడ వస్తాం జరిగింది. అక్కడ వాళ్ళు డాక్ యార్డ్ కట్టారు. తర్వాత ఇక్కడ మనం 150-170 సంవత్సరాల నుంచి పంజా సెంటర్లో పూర్వీకులు రంగుసేని పంజాకి ఈ మన దాదాసాహెబ్ గారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటూ వస్తూ ఇవాళ మా జిలానీ గారి ఆధ్వర్యంలో ఇవాళ మనం 2025లో ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. Like, subscribe and press the bell icon for new updates.